ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ, ఈ వేదిక ముందున్న వాళ్ళందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, ఇక నుంచి ఏ నా కొడుకునైనా మనకి మేనమావ అనొద్దు. వాడు మన మేనమావ కాదు, వాడు దళిత ద్రోహి, ఎస్సీల ద్రోహి, ఎస్టీల ద్రోహి, బీసీల ద్రోహి, మైనార్టీల ద్రోహి. చంద్రబాబు నాయుడు గారు లోక్సభ అత్యున్నత పీఠం మీద ఒక దళితుడు బాలయ్య గారిని కూర్చోబెట్టాడు. అలాగే ప్రతిభా భారతి గారిని శాసనసభలో అత్యున్నత పీఠం మీద కూర్చోబెట్టారు. ఎప్పుడు ఎక్కడ అవకాశం వచ్చినా, అవి రిజర్వ్ సీటు కాకపోయినా, లోక్సభ స్పీకర్ పదవి రిజర్వ్ చేయలేదు, అసెంబ్లీ స్పీకర్ పదవికి రిజర్వేషన్ లేదు. కానీ రిజర్వేషన్ లేకపోయినా ఒక దళితుడిని లోక్సభ స్పీకర్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఒక దళిత మహిళా నాయకురాల్ని అసెంబ్లీ స్పీకర్ చేసింది తెలుగుదేశం పార్టీ. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు మహేంద్రనాథ్ ఒక దళిత నాయకుడిని ఆర్థిక మంత్రిని చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఒక బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ని ఆర్థిక మంత్రిని చేశాడు. చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చినప్పుడు ఒక దళిత నాయకురాలు ప్రతిభా భారతి గారిని స్పీకర్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి చూడండి, లోక్సభలో వైఎస్ఆర్సీపీకి ప్యానల్ స్పీకర్ అధికారం వస్తే, అవకాశం వస్తే మిథున్ రెడ్డిని కూర్చోబెట్టాడు. చంద్రబాబు నాయుడు ప్రతిభా భారతిని కూర్చోబెట్టాడు. జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డిని కూర్చోబెట్టాడు. ఎన్టీఆర్ మహేంద్రనాథ్ గారిని కూర్చోబెట్టాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి బుక్కున రాజేంద్ర ప్రసాద్ రెడ్డిని కూర్చోబెట్టాడు. జగన్మోహన్ రెడ్డి సైకో 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 అంటున్నారు. అతను కేవలం సైకో మాత్రమే కాదు. జగన్మోహన్ రెడ్డి ఒక్క రోజు అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 50 సంవత్సరాలు వెనక్కి వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి విధానాలు పేదరికాన్ని పెంచుతాయి. చంద్రబాబు నాయుడు గారు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ, ఈ వేదిక ముందున్న వాళ్ళందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, ఇక నుంచి ఏ నా కొడుకునైనా మనకి మేనమావ అనొద్దు. వాడు మన మేనమావ కాదు, వాడు దళిత ద్రోహి, ఎస్సీల ద్రోహి, ఎస్టీల ద్రోహి, బీసీల ద్రోహి, మైనార్టీల ద్రోహి. చంద్రబాబు నాయుడు గారు లోక్సభ అత్యున్నత పీఠం మీద ఒక దళితుడు బాలయ్య గారిని కూర్చోబెట్టాడు. అలాగే ప్రతిభా భారతి గారిని శాసనసభలో అత్యున్నత పీఠం మీద కూర్చోబెట్టారు. ఎప్పుడు ఎక్కడ అవకాశం వచ్చినా, అవి రిజర్వ్ సీటు కాకపోయినా, లోక్సభ స్పీకర్ పదవి రిజర్వ్ చేయలేదు, అసెంబ్లీ స్పీకర్ పదవికి రిజర్వేషన్ లేదు. కానీ రిజర్వేషన్ లేకపోయినా ఒక దళితుడిని లోక్సభ స్పీకర్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఒక దళిత మహిళా నాయకురాల్ని అసెంబ్లీ స్పీకర్ చేసింది తెలుగుదేశం పార్టీ. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు మహేంద్రనాథ్ ఒక దళిత నాయకుడిని ఆర్థిక మంత్రిని చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఒక బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ని ఆర్థిక మంత్రిని చేశాడు. చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చినప్పుడు ఒక దళిత నాయకురాలు ప్రతిభా భారతి గారిని స్పీకర్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి చూడండి, లోక్సభలో వైఎస్ఆర్సీపీకి ప్యానల్ స్పీకర్ అధికారం వస్తే, అవకాశం వస్తే మిథున్ రెడ్డిని కూర్చోబెట్టాడు. చంద్రబాబు నాయుడు ప్రతిభా భారతిని కూర్చోబెట్టాడు. జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డిని కూర్చోబెట్టాడు. ఎన్టీఆర్ మహేంద్రనాథ్ గారిని కూర్చోబెట్టాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి బుక్కున రాజేంద్ర ప్రసాద్ రెడ్డిని కూర్చోబెట్టాడు. జగన్మోహన్ రెడ్డి సైకో 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 అంటున్నారు. అతను కేవలం సైకో మాత్రమే కాదు. జగన్మోహన్ రెడ్డి ఒక్క రోజు అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 50 సంవత్సరాలు వెనక్కి వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి విధానం